Hello everyone, welcome back to my channel. Today also I back with some important topic, that is balance sheet in commerce. కామర్స్లో బ్యాలెన్స్ షీట్ అంటే ఏమి అనేది ఒక చిన్న షార్ట్లో అప్లోడ్ చేస్తున్నాను. మీకు మొత్తం కంటెంట్ అంతా ఈ షార్ట్లో ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. A balance sheet is a financial statement that summarizes a company's assets, liabilities and equity at a specific date. It also known as statement of financial position. ఒక బ్యాలెన్స్ షీట్ అంటే కంపెనీకి సంబంధించిన అసెట్స్, లయబిలిటీస్ అండ్ ఈక్విటీ ఒక యాన్యువల్ ఇయర్కి చెప్పడాన్ని బ్యాలెన్స్ షీట్ అంటారు. అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఏ బ్యాలెన్స్ షీట్ ఇస్ ఎ కీ డాక్యుమెంట్ ఫర్ అండర్స్టాండింగ్ ఏ కంపెనీస్ ఫినాన్షియల్ హెల్త్. ఒక ఆర్థికంగా కంపెనీ పొజిషన్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఇది యూజ్ చేస్తారు. ఇట్ కెన్ బి యూజ్డ్ టు అసెస్ కంపెనీస్ లిక్విడిటీ, క్రెడిట్, వర్తినెస్ అండ్ ప్రాస్పరిటీ. కంపెనీకి సంబంధించిన లిక్విడిటీస్, క్రెడిట్స్, అప్పులు, అలాగే ప్రాస్పరిటీ, వెల్త్ ఎలా ఉంది అని, సంపద ఎలా ఉందని చెప్పడానికి కూడా బ్యాలెన్స్ షీట్ యూస్ అవుతుంది. ఇట్ కెన్ ఆల్సో బి యూజ్డ్ టు మెజర్ కీ రేషియోస్ సచ్ యాజ్ డెట్ ఈక్విటీ రేషియో, డెట్ టు అసెట్ రేషియో అండ్ కరెంట్ రేషియోస్. కంపెనీకి సంబంధించిన డెట్ ఈక్విటీ రేషియోస్, షేర్స్ రేషియోస్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మెజర్ చేయడానికి మనకి బ్యాలెన్స్ షీట్ యూజ్ అవుతుంది. అలాగే కాంపోనెంట్స్ ఏమేమి ఉంటాయి? అసెట్స్, లయబిలిటీస్, ఈక్విటీ. ఎప్పుడు బ్యాలెన్స్ షీట్ని ప్రిపేర్ చేస్తారు? ఒక బ్యాలెన్స్ షీట్ని సచ్ యాజ్ మంత్, క్వార్టర్ ఆర్ ఇయర్. మంత్కి రెడీ చేస్తారు, ఒక క్వార్టర్కి రెడీ చేస్తారు, ఒక సంవత్సరానికి కూడా బ్యాలెన్స్ షీట్ అనేది ప్రిపేర్ చేస్తారు. అండ్ అసెట్స్ వాల్యూస్, కరెంట్ అసెట్స్, నాన్ కరెంట్ అసెట్స్ చూస్తారు. లయబిలిటీస్ అయితే కంపెనీస్ లయబిలిటీస్ మెజర్ చేస్తారు. అండ్ ఓనర్స్ ఈక్విటీని కూడా ఇక్కడ మెజర్ చేయడం జరుగుతుంది. సో స్టూడెంట్స్, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ గో త్రూ వాట్ ఈస్ బ్యాలెన్స్ షీట్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.